ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న చర్చల్ని ఒక్కసారి పరిశీలిస్తే విచిత్రమైన లాజిక్లు మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రతిపక్షం ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న కొద్దీ ప్రభుత్వ జవాబులు చాలా ఆశ్చర్యంగా నవ్వులాటగా కూడా ఉన్నాయి. ప్రధానంగా సర్పంచుల యొక్క బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అవి ఎప్పుడు చెల్లిస్తారు అంటే దానికి మంత్రి గారి సమాధానం ఏంటి అంటే, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉన్న బకాయిలు అయ్యి అప్పుడే ఇస్తే పోయేది కదా మీరు, అది మీ బకాయిలు అని చెప్పడం. అంటే ప్రభుత్వం మారిన తర్వాత, కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆస్తులు కానీ అప్పులు కానీ అన్నీ బాధ్యతగానే ఉంటాయి. మీకు ఆస్తులు మాయ తప్ప అప్పులు మీయని అంటే ఎట్లా? అదేవిధంగా ఇవాళ స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కూడా మీ అప్పులే మేము కడుతున్నాం, అవన్నీ అప్పులు అని చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళిద్దరికి ఒక సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాం. ప్రభుత్వం కనుక అప్పటి అప్పుల్ని అప్పులుగా చెప్పదలుచుకుంటే అప్పటి ఆస్తుల్ని ఆస్తులుగా ఎందుకు చెప్పడం లేదు అని అడుగుతా ఉన్నా నేను. మూసీ నది విషయం వచ్చినప్పుడు నిర్వాసితులకు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. హైడ్రా కూల్చివేతలప్పుడు కూడా మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని? అసలు ఒక డబుల్ బెడ్రూమ్ అన్నా కట్టారా? మరి డబుల్ బెడ్రూమ్లు మేము ఇస్తున్నాం అంటే ఎక్కడి? అంటే గత ప్రభుత్వం కట్టినేగా. మరి ఓపెన్గా చెప్పండి, మేమేం కట్టలేదు డబుల్ బెడ్రూమ్లు, ఆ ప్రభుత్వం కట్టిన ఆస్తుల్ని మేము పంచిపెడుతున్నామని చెప్పాలి కదా. అదైనా లేదు. ఉద్యోగస్తులకు మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చాము, మేము అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక ఎగ్జామ్ చెప్పలేదు, పెట్టలేదు, కానీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము, ఇవ్వకుండానే మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. దానికి అది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం పెట్టిన ఎగ్జాము, గత ప్రభుత్వం పెట్టిన సెలక్షన్లు, మేము కేవలం సర్టిఫికెట్లు ఇచ్చామని చెప్పగలరా? అంటే గత ప్రభుత్వం చేసినవన్నీ మాయని మీరు చేసుకొని చెప్పుకుంటారు. గత ప్రభుత్వం ఒకవేళ నిజంగానే అప్పులు చేసిందంటే అప్పులకు మీకు బాధ్యత ఉండదా? 10 నెలలుగా దానికి వాళ్ళు జవాబిస్తూ మేమున్నప్పుడు ఏ విధంగానైతే గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చామని చెప్పి దాని కౌంటర్గా హరీష్ రావు చెప్పు ఉండొచ్చు. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల మీద బాధ్యత కాదా? ఆస్తుల వరకే మీది బాధ్యత. అంటే ప్రభుత్వం అనేది కంటిన్యూషన్లో ఇప్పుడు మీరు చేశారు ఒక అప్పులు అంటున్నారు, 10 వచ్చిన సంవత్సరం లోపలనే 1,00,00,000 రూపాయలు అప్పు చేసినామని చెప్తా ఉన్నారు. దానికి అది కూడా విచిత్రమైన లాజిక్ చేశాడు డిప్యూటీ సీఎం. అదేంటంటే మేము కేవలం 56,00,00,000 కోట్లు చేసాము, 66,000 కోట్లు మీ వడ్డీలు కట్టినాం. నువ్వు ఏం చేసావో తెచ్చావా లేదా? అప్పు లేదు. మరి ఈ అప్పులు వచ్చే ప్రభుత్వం కనుక ఇంకెవరైనా వచ్చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఈ అప్పులకు వడ్డీ కట్టాలా వద్దా? ఈ అప్పులు తీర్చాలా వద్దా? ఈ అప్పులకు బాధ్యత వహించాలా లేదా? అంటే మీరే ప్రభుత్వం, ఇక గత ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం కూడా మీదే ప్రభుత్వం అని విచిత్రమైన పోకడలు పోవడం అనేది ప్రభుత్వం యొక్క నిజంగా చెప్పాలంటే అనుభవరాహిత్యమా లేదా అప్పటికప్పుడు తప్పించుకుందామా అనే పాయింట్ తప్ప నేను అడిగేది ఒక్కటే. మీరు అప్పుల గురించి పదే చెప్పదలుచుకున్నప్పుడు ఈ ఆస్తుల గురించి మీరు వచ్చినాక చేయని పనిని కేవలం గత ప్రభుత్వం చేసిన పనులనే మా పనులని చెప్పుకుంటున్నప్పుడు ఆ ప్రభుత్వం యొక్క పనులే ఇవని కూడా ఒకసారి చెప్పండి ఈ అప్పులతో పాటు. అప్పుడేమన్నా ప్రజలు నమ్ముతారు తప్ప ఆస్తులేమో మాయి అప్పులేమో కావు అంటే అది మంచి పద్ధతి కాదు.